రోడ్ దాటుతున్నారు. ఒక 120 స్పీడ్‌లో కారు వచ్చి కొట్టేసి ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోతే ఆ మనిషి ఇక్కడున్న మనిషి ఎదుటి సైడ్ రోడ్‌లో పడింది. పడితే మొత్తం బోన్స్ విరిగిపోయినాయి. ఇప్పుడు మేము ధ్యానం చేసినాం. మాకొక ఇల్లున్నది. మా నాన్నకొక చిన్న జాబ్ ఉన్నది. మేమేమీ సెట్ కాలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత ఉంటాయి? ఇల్లు ప్రాపర్టీ పరంగా ఉంటది. కానీ డబ్బులైతే ఉండవు గదా! ఎక్కువ సేవింగ్స్ కూడా లేవు. ఎందుకంటే మా మమ్మీ కొద్దిగా సేవాభావం. వాళ్ళ నాన్న ఇంటికొచ్చినోళ్ళందరికీ పెట్టేవాడు. అట్లా మా అమ్మ గూడా ఆ గుణం తనకొచ్చింది. ఇంటికెవ్వరొచ్చినా లేదనకుండా పెట్టేది. ఆ అవసరానికి ఆ టైంకి. సో అట్లా చేయడము. సో, తను యాక్సిడెంట్ అయినాక సీఎం ఫండ్ ద్వారా తనకి డబ్బులు రావడము, తను రికవర్ అవ్వడము, ఇట్లా జరిగి ప్రతి ఒక్కటి ఒక ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో సో, ఇట్లా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పుడు మేమెవరమో గవర్నమెంట్‌కి కావచ్చు. కానీ పద్మమ్మ సేవ చేస్తది అని గుర్తించి శ్రీ కేవీ రమణాచారి గారు ఆయనకెప్పుడు మేము కృతజ్ఞులై ఉంటాం. ఎందుకంటే మన లోపల సేవాభావం ఉన్నప్పుడు మన దగ్గరికి సేవాభావం ఉన్నటువంటి వాళ్ళతోని మనం కలుస్తాము. సో, అట్లా ఆయన పద్మమ్మ నువ్వు బాగుండాలి, అయ్యో ఫ్యామిలీ అటు ఇటు కావద్దని చెప్పి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల రూపాయలతోని నెల రోజులు యశోదాలో ట్రీట్మెంట్ ఇప్పియడం జరిగింది. మేమేం కట్టలేదు. 6 సర్జరీలు చేశారు వాళ్ళు. ఇప్పుడు మనం ఒక్కరోజు హాస్పిటల్‌కి ఎళ్తేనే ఒక 10,000 బిల్లు ఒక రూమ్‌కి ఒక రోజు ఉంటది. 30 రోజులు తనని సెపరేట్‌గా రూమ్‌లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆశ్చర్యం ఏంటిదంటే తను అప్పటికి ఒకసారి మేము సన్యోగి క్లాస్‌కి వెళ్ళాం. హరిహర కళాభవన్ దగ్గర సన్యోగి క్లాస్ అయితుంది ఉమాశంకర్ బాబాజీదంటే వెళ్ళాం. అప్పుడు అమ్మ ఏంటంటే సన్ గేజింగ్ ద్వారా మనం ఎనర్జీని తీసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ నేర్చుకొని బాగా ధ్యానం చేస్తూ భోజనం తగ్గించేసింది మా మదరు. ఫస్ట్ కారం లేకుండా ఉడకబెట్టినవే తీసుకునేది కొన్ని రోజులు. అది అయిపోయిన తర్వాత అక్కడక్కడ కూర్చుంటే ఒక 5 పల్లీలో, ఒక 5 శనగపప్పులు అట్లా ఎప్పుడో ఒకసారి తీసుకునేది. తర్వాత తను పూర్తిగా బంద్ చేసింది. అట్లా ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. గత 18 సంవత్సరాలు కూడా నా ద్వారా అల్వాల్లో వెంకటేశ్వర పిరమిడ్ కేర్ సెంటర్ పేరు మీద నిర్వహించడం జరుగుతుందండి. మరి గాంధీ గారి ఆశయము ఏ జంతువుని చంపొద్దు, మాంసం తినొద్దు అనే ఉద్దేశంతో 2010 కూడా 2 అక్టోబర్ నాడు మరి 30 జనవరి నాడు మరి శాకాహారాలు తీస్తామండి. జంతువుని చంపొద్దనే ఉద్దేశంతో కూడా మరి టెంట్ వేసేసి జంతు బలి మహాపాపం, దానివల్ల కరువు కాటకాలు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా 2016లో మరి దాన మా యాగంలో పత్తి గారు నన్ను ఎప్పుడైతే సన్మానం చేసిండో 2017లో తటపత్తిలో క్లాస్ పెట్టడం జరిగింది. అంతకుముందు 2 రోజుల కార్యక్రమం ఉండేది. 2017లో 5 రోజులు, 18లో 6 రోజులు, 19లో 7 రోజులు, 20లో 8 రోజులు, 21లో 9 రోజులు, 22 10 రోజులు, 22లో 23 11 రోజుల కార్యక్రమము. ఉదయం నుండి సాయంత్రం వరకు ధ్యానము, మరి సీనియర్ మాస్టర్ల యొక్క ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెడుతూ మరి జంతు బలి చేయొద్దు, దానివల్ల మనకు ఎన్నో అరిష్టాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ప్రళయాలు వస్తాయి అని చెప్పి ఉద్దేశంతో పోలీస్ పర్మిషన్ తీసుకొని మెయిన్ రోడ్డు మీద టెంట్ వేసేసి మరి స్లోగన్స్ ఇస్తూ కరపత్రాలు పంచుతున్నాం. అంతేకాకుండా మరి గాంధీ గారి ఆశయము, మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు, మాది వరంగల్ ప్రాపర్, రాజకీయాలు ఉండి జైలుకు వెళ్ళొచ్చారు. మరి ఆయన మంచిదనం చూసి 16 మాసాలు మరి జైలు శిక్ష వేసిన కోర్టు 11 మాసాలు విడుదల చేయడం జరిగింది. అప్పుడే స్వాతంత్రం రాకముందే మా నాన్నగారు గాంధీ గారి ఆశ్రమంలో వార్దా నుండి సంవత్సరం పాటు సేవ చేసిండు. మరి అటువంటి మా నాన్నగారి మరి ఆశయము, పత్రికారి ఆశయము, మరి గాంధీ గారి ఆశయం ప్రకారంగానే 2010 వెళ్ళి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా 2 అక్టోబర్ 30 జనవరి నాడు ర్యాలీ తీయడము, తర్వాత జంతు బలి చేయొద్దని దీక్ష పెట్టడం జరుగుతుందండి. మరి మా అల్వాళ్ళ పట్ల సపరేట్గా బిల్డింగ్ తీసుకున్నాము. వచ్చిన వాళ్ళు పడుకోవడానికి సౌకర్యము, మధ్యాహ్నం భోజనము, చదువుకోవడానికి రీడింగ్ రూము, తర్వాత పిఎంసీ కార్యక్రమం చూడడానికి మరి పిరమిడ్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. మరి మాతోని పెట్టుబడినటువంటి
ధ్యాన ప్రచారం తీసుకోవచ్చును. మరి ప్రతి శనివారము అమావాస్య పౌర్ణమి 3 ఆదివారం క్లాసెస్ పెడుతున్నాము. ఎంతోమంది మాస్టర్స్ వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని పంచుతున్నారు. మరి మా యొక్క ఉద్దేశము పత్రిగారి ఆశయము, పత్రిగారి అడుగుజాడలో పత్రిగారు ఏం చెప్తారు, నా పాదాలు పట్టుకోవద్దు పదాలు పట్టుకోని అన్నారు. పత్రిగారి ధ్యేయం ప్రకారంగానే మరి ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ ఆశయం కొద్దీ మా అల్వాల్ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మేము అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు మా సహకారం అందిస్తున్నారు. ధన రూపేణ, వస్తు రూపేణ, సేవ రూపకంగా అందరికీ నేను శిరస్సు నమస్కారం చేస్తున్నాను. మరి పత్రికారి ఆశయాన్ని 100% మేము అమలు చేస్తామండి. అల్వాలో సుమారుగా ఒక 10 పిరమిడ్ రావడం జరిగింది. రూప్టాప్ పిరమిడ్లు, మరి మామూలు పిరమిడ్లో 200 పిరమిడ్ రావడం జరిగింది. మరి సహకార జగత్ గురించి కూడా మేము పాటుపడుతున్నాము. శ్వాస ఉన్నంత వరకు అయితే ఈ సహకార జగత్ గురించి మరి పాటుపడతామని చెప్తున్నామండి. మరి పత్రికారి ఆశయము మరి మేమందరం కూడా వారి సహకరిస్తామండి. పిరమిడ్ జగత్, సహకార జగత్, మరి ధ్యాన జగత్తును ప్రచారం చేస్తున్నాము. ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. మన అక్టోబరు 3వ తారీఖు నుండి 4వ తారీఖు నుండి 39 ఇళ్ళల్లో అఖండ ధ్యానం పెట్టడం జరిగింది. 3 గంటలు చెప్పున్నాను. మరి ప్రతి ఒక్క ఇంటికాడ 3 గంటలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒకరోజు సౌమ్య డాక్టరు సికింద్రాబాద్ వాళ్ళ దగ్గర కూడా 3 గంటల అఖండ ధ్యానం పెట్టడం జరిగింది. మరి మా యొక్క వంతుగా మా పత్రికారి ఆశయం ప్రకారంగా మా వంతుగా మేము పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అల్వాల్లో మరి పూర్తిగా సహకారం చేస్తూ మరి ధ్యాన ప్రచారం చేస్తున్నామని అంటే మరి అందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా మేము మరి ధ్యాన ప్రచారం చేస్తాము. అంతేకాదు మరి పత్రికారు మాకు చెప్పారు 108 పిరమిడ్ కట్టమని. అల్వాలో పిరమిడ్ కట్టడానికి కోసం సన్నాలు చేస్తున్నాము. అది కూడా తొందరలోనే కాబోతున్నది. మరి ఈ విశ్వం కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నది. అందులో విశ్వానికి మాకు సహకరించి అందరూ కూడా మరి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఆధ్యాత్మిక మార్గంలోకి తెచ్చారు రాయ జగపతిరాజు గారు. వాళ్ళందరూ ట్రైబల్స్ అన్నమాట. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి. అలాగే మరి ఎవ్రీ ఇయర్ మనకి ధ్యాన మహాచక్రాలు డిసెంబర్లో ఎలా ఉంటాయో మరి ఫిబ్రవరిలో ప్రకృతి వ్యాలీ అని వైజాగ్ దగ్గర అక్కడ 10 రోజులు చక్కగా ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానము అలాగే భోజనము చేస్తున్నారు. సో అలాంటి గొప్ప వ్యక్తి మన దగ్గర రావడం ఈరోజు నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనందరం తీసుకొని పాటించాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అలాగే సౌమ్య గారు, డాక్టర్ సౌమ్య గారికి అలాగే శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో 2006లో మేము ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసినప్పటికీ మరి లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అమ్మ ఉన్నన్ని రోజులు ఫిజికల్ బాడీతోని ఎన్నో సేవా కార్యక్రమాలు, ధ్యాన కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి తను మమ్మల్ని లీడర్స్ లాగా పెంచింది. ఎప్పుడు కూడా సొసైటీకి ఎలాగ మీరు ఉపయోగపడాలి అన్న ఈ కాంక్షతోనే నన్ను పెంచింది. నువ్వు డాక్టర్ అయినా ఎంతోమందికి సేవ చేయాలి, ఎంతోమందికి నువ్వు సపోర్ట్గా నిలబడాలి, మరి మహిళలకు వెనకాల సపోర్ట్గా ఉండాలి. ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, లేకుండా ఏ ఇల్లు ఉండదు. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తనని తాను నిలబెట్టుకునే శక్తి ధ్యానం ద్వారానే వస్తుంది. అలా మా అమ్మ ఎన్నో ఎక్స్పీరియన్సెస్ తను చూసింది. తనతో పాటు నేను ధ్యానం చేస్తూ పెరిగాను. తన జ్ఞానము, తను ఎన్నో పుస్తకాల్లోంచి తీసుకున్న జ్ఞానము, ఎన్నో గంటలు సేపు ధ్యానం చేస్తే వచ్చిన జ్ఞానం అంతా కూడా నాకు చిన్నప్పటి నుంచే నేర్పించింది. అండ్ నేను లైఫ్లో ముందుకి ఎలా వెళ్ళాలి అనేది చక్కటి గైడెన్స్ నాకు ఇవ్వడం జరిగింది. మరి ఇది మా మమ్మీ నేర్పించిన ఇదే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి. నాలాంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు, స్త్రీలు. మరి స్త్రీ శక్తి ఎంతో గొప్పది. మరి తను నాకు నేర్పించిన ఆ జ్ఞానం కావచ్చు, పత్రికారి ద్వారా మేము నేర్చుకున్న ధ్యానము ప్రతి ఒక్కరికి పంచాలి, ప్రొఫెషన్లో కూడా ధ్యానం ఒక భాగంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మరి సికింద్రాబాద్లో ఇది కేర్ సెంటర్ లాగా కూడా యూజ్ చేసుకొని ఇక్కడ వర్క్షాప్స్ కూడా డాక్టర్స్కి కావచ్చు, ఎవరైనా పేషెంట్స్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూర్చోడానికి ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలి. మళ్ళీ సికింద్రాబాద్లో ఇది ఫస్ట్ వర్క్షాపు. చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు రావడము.
థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మరి సార్ యొక్క మెసేజ్ మనం తీసుకొని ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు మనం ఇక్కడ చేసుకోవాలి. ఈ సికింద్రాబాద్లో అందరికీ ధ్యానము ఇంటింటికి వెళ్ళాలి. సో దానికి నేను ఎల్లవేళలా ఉంటానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నమస్కారాలు చేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ సెంటర్ నేను పద్మ గారితో చాలా అసోసియేట్ అయ్యి ఉన్నాను. మరి డాక్టర్ సౌమ్య గారి మదరు. మేము ప్రతిసారి మేడం ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళి క్లాసులు చెప్పడానికి కానీ, అక్కడ ధ్యాన ప్రచారం కోసం కానీ, ఇక్కడ సిద్దిపేట ఇంకా అలా చాలా ఊర్లు మేడంతో పాటు నేను జర్నీ చేశాను పద్మ గారితో. మరి ఈ సందర్భంగా మరి పద్మ గారు మెమరీతో కానివ్వండి, మరి ఆవిడ ఆశయాలకు అనుగుణంగా కానివ్వండి, మరి తను సౌమ్య కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, వారి హస్బెండ్, అలాగే వారి అబ్బాయి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇదే మార్గంలో ఎంతో చక్కగా ముందుకి మూమెంట్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఏదో ఒక ఇప్పుడు ఖాళీగా ఉండకుండా ఇంత బిజీ లైఫ్లో కూడా డాక్టర్గా ఉంటూ మరి అలాగే ఈ ధ్యాన ప్రచారానికి ప్రథమ తాంబూలం ఇస్తూ చక్కగా ఎంతో చక్కని ధ్యాన ప్రచారానికి పూనుకుంటూనే ఉన్నారు. మరి ఎంతో దానికి తగ్గ వెసులుబాటు ఇక్కడ ఆ సౌకర్యాలు కల్పిస్తూ ఇందాకే మరి నేను ఇక్కడికి వచ్చిన మరి మాస్టర్స్ వాళ్ళ యొక్క అనుభవాలు కూడా నేను విన్నాను. వాళ్ళు ఎంతోమంది మాస్టర్స్ ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మరి వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా నేను చూడటం జరిగింది. వాళ్ళు ఎంతో తృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఎక్కడైతే డాక్టర్ సౌమ్య గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో ఇక్కడ మరి వారు ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి పత్రిజీ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, ఇది పళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్, ఇది ధ్యానం వలన మనకి తగ్గేవి కాదు. ఆ పళ్ళ ట్రీట్మెంట్కి కంపల్సరీగా డెంటల్ డాక్టర్ దగ్గరికి మనం తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆహారాన్ని తీసుకొని ఆహారాన్ని ఆస్వాదించాలంటే పళ్ళ యొక్క ప్రాముఖ్యత ఉంది. అలాంటప్పుడు పళ్ళ గురించి కేర్ తీసుకోవాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మంచిగా పళ్ళు కట్టించుకుంటే ఇంకా మనం బాగా నమలగలుగుతాము, త్వరగా జీర్ణం చేసుకోగలుగుతాము, అలాగే ఆస్వాదించగలుగుతాము అని చెప్పేసి పత్రిజీ గారు, ఈవెన్ పత్రిజీ గారు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అలాగే స్వర్ణమాల పత్రిజీ గారు కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ విషయం చాలామందికి తెలియదు. ధ్యానం సర్వరోగ నివారణ అనుకుంటారు, కానీ పళ్ళు అనేది కంపల్సరీగా అది ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన, శ్రద్ధ వహించాల్సిన అవసరం చాలా ఉంది, నాతో సహా. ఎందుకంటే నేను కూడా అప్పట్లో ఇలాగే ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి కొద్దిగా బాధపడుతున్నాను. కాబట్టి అలాగా అది నేను కూడా తొందరలో మేడం దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పేసి ఇక్కడ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా సార్ గురించి చెప్పాలంటే రాయజగపతి రాజు గారితో చాలా అసోసియేట్ అయి ఉన్నాను. ఎందుకంటే సార్ యొక్క ఆశయం చాలా గొప్పది. మరి ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలు 2 కలిసి ఉన్నప్పుడు సారు మొత్తం ఉధృతంగా 2 రాష్ట్రాలు కూడా ఒక మహాకరుణ ర్యాలీ చేసి మరి అప్పటి చీఫ్ మినిస్టర్ దగ్గర సత్కారం పొంది సన్మానం పొందారు. పత్రిజీ గారి ఆధ్వర్యంలో, పత్రిజీ గారి సమక్షంలో చీఫ్ మినిస్టర్తో ఆయన సన్మానం పొందారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పిన ప్రకృతి వ్యాలీ కానివ్వండి, ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎన్నో పెద్ద పెద్ద బృహత్తర కార్యక్రమాలు చేపట్టనున్నారు. సార్ తపన చూస్తుంటే మరి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతో చక్కని నిబద్ధతతో మరి ఎంతో చక్కని టీంతో అక్కడ వర్క్ చేయటం జరుగుతూ ఉంది సారు. సో సార్ మాటల్లోనే ఇంకా ఎన్నో విశేషాలు జ్ఞానం అందుకుందాం. ఈ అవకాశం నాకు ఇక్కడ ఇచ్చిన మరి డాక్టర్ సౌమ్య గారికి, శ్రీనివాస్ గారికి, పద్మ గారికి, మరి మీ అందరికీ కూడా వినయ విధేయతలతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.